షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. Topic for today is the blessings of endurance. The blessings of endurance. The epistle of James chapter 5 verse 11. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. పది 11 చదువుకుందాం. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా. మీరు యోబు యొక్క సహమును గురించి వింటేనే అది ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా ఎవరు ఉంచుకోవాలనగా ప్రభునామన బోధించిన ప్రవక్తలను శ్రమకు, ఓర్పునకు, ఓపికకును మాదిరిగా ఉంచుకోవాలి. Endurance is not just surviving, but holding fast with courage and faith. సహించుకోవడం అనగా సర్వైవింగ్ కాదు, బట్ హోల్డింగ్ ఫాస్ట్ విత్ కరేజ్ అండ్ ఫెయిత్. విశ్వాసముతో, ధైర్యముతో మనం ముందుకు సాగిపోవడం. శ్రమలలో మనం ఉన్నప్పుడు వారిని గురించి వాక్యం రాయబడింది. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. దట్ ఈస్ దేర్ బ్లెస్సెడ్నెస్, దేర్ హ్యాపీ పీపుల్. ఎంతో సంతోషాన్ని పొందిన వారు. దే సఫర్డ్ వితౌట్ లూజింగ్ ఫెయిత్. విశ్వాసాన్ని కోల్పోకుండా వారు ప్రభు కొరకు శ్రమను పొందారు. Trusting in God despite long suffering, despite losing families, health and wealth. వారి ఆరోగ్య కుటుంబాలు కూడా పోయినప్పటికీ కూడా వారు దేవుని విశ్వాసం నుంచి వాటి సహించుకున్నారు. వాక్యభావం గమనించినప్పుడు యోబు గురించి వ్రాయబడింది. యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఈ వాక్యభావం గమనించినప్పుడు ఏ రీతిగా యోబు శ్రమను సహించుకొని దేవుని ద్వారా నిరంతర ఆశీర్వాదాన్ని ఆయన పొందాడు. కాబట్టి శ్రమానుభవాన్ని పొందుతూ ఉన్నప్పుడు డోంట్ కంప్లైన్, డోంట్ మర్మర్. మనం సనుగు కొనకూడదు, లేదా మనం కంప్లైంట్ ఎందుకు ప్రభువా అని మనం ప్రశ్నించకూడదు. వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్స్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు తప్పకుండా చొరవ చూస్తుంది కాబట్టి మనము ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. అంత మాత్రం కాదు. లుకింగ్ ఎట్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్రీచర్స్ హూ ప్రీచ్ హూ సఫర్డ్. వాక్య భాగంలో ప్రభునామన బోధించిన వారిని ప్రవక్తలను అంటాడు. వారి మనం మాదిరిగా ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, స్టేయింగ్ ఫార్మ్ ఇన్ ఫెయిత్. మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. కాబట్టి మనం శ్రమను సహించుకున్నప్పుడు, కష్టమును సహించుకున్నప్పుడు మనం ఎంతగానో ధన్యత పొందుతాం. ఆ ధన్యత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేది కాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్ర తండ్రి. శ్రమకును, ఓపికను మాదిరిగా ఉన్న మీ నామను బోధించిన ప్రవక్తను, తను బోధించిన సేవకులను జ్ఞాపకం ఉంచుకొని యోబు యొక్క సహనం జ్ఞాపకం చేసుకుని తండ్రి, సమస్తము కోల్పోయినప్పుడు ప్రభానైనా ఏమాత్రం తండ్రి మేము నిందించకుండా యోబుల నోటితోనైనాను మాటతో పాపం చేయకుండా మా తండ్రి వాటిని సహించుకునే ఆత్మశక్తిని దయచేయండి ప్రభువా. నమ్మి విశ్వసించి మా తండ్రి
ముందుకు సాగుటకు ధన్యత పొందే కృపని ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.